నమస్తే తెలుగువారి మనస్సాక్షి సాక్షి న్యూస్ కి స్వాగతం. నేను మహేశ్వరి. న్యూస్ ఎక్స్ప్రెస్ చూద్దాం. లగచర్ల ఘటనపై ఎన్హెచ్ఆర్సీ రిపోర్టులో సంచలన విషయాలు. పోలీసులు లగచర్ల రైతులను కొట్టి హింసించారు అని నివేదిక. నిరసన టైంలో అక్కడ లేని వారిని అరెస్టు చేశారు అని రిపోర్ట్. పోప్ మృతిపై వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం. ప్రపంచవ్యాప్త గొంతుకగా నిలిచిన నిజమైన మానవతావాది పోప్ ఆత్మకు శాశ్వత శాంతి చేకూరాలి అని ఎక్స్ వేదికగా జగన్ నివాళి. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే అరుదైన తాబేళ్లు మృతి చెందాయి. శ్రీ కూర్మనాథ ఆలయంలో ఘటన బాధ్యతారాహిత్యమన్న మల్లాది విష్ణు. తెలంగాణ సచివాలయంలోకి నకిలీ ఉద్యోగుల ఎంట్రీపై సర్కార్ సీరియస్. సీఎం ఎంట్రీ ఎగ్జిట్ మార్గాల్లో సీసీ కెమెరాలు లేకపోవడంతో జీఏడీ ఫైర్. సచివాలయంలో మరో 30 సీసీ కెమెరాలు పెట్టే యోచనలో నిఘా వర్గాలు. నల్గొండ జిల్లా దేవరకొండ ఆర్టీఓపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫైర్. ప్రజా సమస్యలపై అవగాహన ఉండాలి అని చురక. జనంలో తిరుగు అంటూ ఆర్టీఓకు మంత్రి పొంగులేటి సూచన. చంద్రబాబు పాలనలో భూ సంతర్పణ పేరిట అక్రమాలకు పాల్పడుతున్నారు. విశాఖలో టీసీఎస్ కు ఎకరా 99 పైసలకు ఇవ్వడం దారుణమన్న చెల్లుబోయిన వేణు. టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అనుచరులు అక్రమ మైనింగ్ చేస్తున్నారు. నెల్లూరు జిల్లా కలెక్టర్కు సంగీత అకాడమీ మాజీ చైర్పర్సన్ శిరీష ఫిర్యాదు. హజ్ కమిటీలో 3 టీడీపీ కార్యకర్తలను నియామకం ఆక్షేపణీయం. కూటమి ప్రభుత్వంపై ఏపీ హజ్ కమిటీ మాజీ చైర్మన్ గౌస్ ఆజం ఆగ్రహం. అనంతపురం జిల్లా కోర్టు ప్రాంగణంలో జూనియర్ లాయర్ల నిరసన. లా నేస్తం పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అని ఆరోపణ. వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన లా నేస్తం పథకం అమలు చేయాలి అని డిమాండ్. తెలంగాణ హైకోర్టులో కేటీఆర్ కు ఊరట. మహదేవ్పూర్ పిఎస్ లో కేటీఆర్ పై నమోదైన కేసు కొట్టివేత. మేడిగడ్డ బ్యారేజ్ పై డ్రోన్ ఎగరేశారు అని కేటీఆర్ పై కేసు. మరో ఆడియో విడుదల చేసిన రాజ్ కేసిరెడ్డి. రేపు సిట్ విచారణకు హాజరవుతున్నట్లు వెల్లడి. తెలంగాణలో రోహిత్ వెముల చట్టం తీసుకురావాలి. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలకు రాసిన లేఖలో కోరిన రాహుల్ గాంధీ. సూపర్ 6 హామీలు అమలు చేయాలి అంటూ ఏలూరులో ఆందోళన. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. చంద్రబాబు హామీలు నెరవేర్చుకుంటే రాజీనామా చేయాలి అని డిమాండ్. విజయవాడలో అంగన్వాడీల ఆందోళన. మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలి అని డిమాండ్. మే నెలంతా వేసవి సెలవులు ఇవ్వాలి అన్న అంగన్వాడీలు. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టుల దుశ్చర్య. మావోయిస్టులు అమర్చిన మందుపాత్ర పేలి జవాన్ మృతి. లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 855, నిఫ్టీ 274 పాయింట్లు గెయిన్. కోల్కతా గుజరాత్ మధ్య మరో పోరు. ఈడెన్ గార్డెన్ వేదికగా రాత్రి 7:30కు మ్యాచ్ మొదలు.